ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా దేవుని నామం పేరిట వందనాలు తెలియపరుస్తున్నాము. దేవుడు మరి యొక్క అవకాశము ఈ బైబిల్ స్టడీ సందర్భంగా మనకి ఇచ్చినటువంటి ఈ అవకాశమును బట్టి దేవునికి స్తోత్రం. ప్రార్థనతో ఆరంభం చేస్తాం. పరిశుద్ధమైనటువంటి మా పరమ తండ్రి, నీకు స్తోత్రం. మా సమస్తమైనటువంటి అక్కర్లను తీర్చగలిగేటువంటి దేవాది దేవుడవు నీవు. మా జీవితాలను మార్చినటువంటి వాడవు నీవు. మాకు కాపరిగా ఉండేటువంటి వాడవు నీవు. నీకే వేలాది స్తోత్రములు. ఈ వాక్యం ద్వారా మా అందరి హృదయాలతో మాట్లాడమని పరిశుద్ధాత్మదేవ, నీ సహాయం లేకుండా మేమేమీ చేయలేము. నీవే మా హృదయాలను సంధించమని ప్రభు అయిన యేసునామం పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుని ప్రియమైనటువంటి పిల్లలారా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని యొక్క కృపా సన్నిధిలో మనమందరం కూడా ఈరోజు వరకు క్షేమంగా ఉన్నందుకు దేవునికి స్తోత్రం. మనము నమ్మినటువంటి దేవాతి దేవుడు ఎలాంటి వాడో ఒక్కసారి మనము గనక ఆలోచన చేసినట్లయితే మనకు ఇవన్నీ అర్థమవుతాయి. ఈరోజు మనము 23వ కీర్తన, మనకు బాగా తెలిసినటువంటి కీర్తనను గురించినటువంటి విషయాలు కొన్ని మనము చూడబోతున్నాం. ఇందులో ఉండేటువంటి సత్యాలను చాలా జాగ్రత్తగా ఆలకించినట్లయితే అవి మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటాయని మేము నమ్ముతూ ఉంటున్నాము. మరి ఎంతో ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరిచినటువంటి ఈ వాక్యము మీ హృదయంలో దేవుడు పనిచేయాలని, మరి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించాలని మా ప్రార్థన ఉంటుంది. మన సమస్తమైనటువంటి అక్కర్లను తీర్చగలిగినటువంటి పరలోకమందున్నటువంటి దేవాతి దేవుడు, సర్వసృష్టికి కర్త, సమస్తమును చేయగలిగినటువంటి వాడు, అన్ని అక్కర్లను తీర్చగలిగేటువంటి వాడు అని ఇక్కడ దావీదు తన జీవితంలో అనుభవపూర్వకంగా రాసినటువంటి కీర్తన 23వ కీర్తన. ఇందులో 6 వచనాలు ఉన్నాయి. మొట్టమొదటిగా చూస్తే యెహోవా నా కాపరి అని చెప్పబడింది. యెహోవా నా కాపరి అని చెప్పబడింది. సరే, ఇక్కడ మన శారీరక, మానసిక, ఆత్మీయ అక్కర్లను తీర్చగలిగేటువంటి ఆ దేవాతి దేవుని గురించి మనము ధ్యానిస్తాం. ద గాడ్ హూ ప్రొవైడ్స్ అవర్ ఫిజికల్, మెంటల్ అండ్ స్పిరిచువల్ నీడ్స్. దేవుడు మన యొక్క శారీరక, మానసిక, ఆత్మ సంబంధమైనటువంటి అవసరతలను తీర్చే అటువంటి మహోన్నతులైనటువంటి దేవుడు. దావీదు ఈ కీర్తనను రాసి ఉంటున్నాడు. దావీదు మొట్టమొదట ఒక గొర్రెల కాపరి. ఆయన తన గొర్రెలను మేపుతూ ఎంతో శ్రద్ధగా వాటిని ఏ విధంగా మంచి భోజనం ఇచ్చి సరి అయినటువంటి స్థలంలో నడిపించాలో అది ఆయనకు అనుభవపూర్వకంగా రాసినటువంటి కీర్తనే ఈ 23వ కీర్తన. 23వ కీర్తనలో తాను ఒక గొర్రెతోనూ యెహోవా దేవుడు తనకు కాపరిగాను పోల్చుకున్నాడు. అంటే తాను ఒక గొర్రెగా, యెహోవా దేవుడైతే తనకు కాపరిగా, కాపాడేటువంటి వాడుగా ఆయన ఎంచుకొని ఈ కీర్తనను రాసి ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన అరణ్యంలో గొర్రెలను మేపినటువంటి అనుభవము దావీదుకు చాలా ఉంది. తర్వాత ఇక్కడ దావీదు మనుషులకు దేవునితో ఉన్నటువంటి సన్నిహిత సంబంధములు, తర్వాత గొర్రెలకును కాపరికి ఉండేటువంటి సన్నిహిత సంబంధమును ఇక్కడ బయలుపరిచి ఉంటున్నాడు. దాని గురించే ఈ స్థలములో వివరించి ఉంటున్నాడు. దీని గురించి జాగ్రత్తగా మనము వింటాము. యెహోవా నా కాపరి అనంటే ఇది వ్యక్తిగతమైనటువంటి సన్నిహిత సంబంధము దేవునితో ఏ విధంగా ఉండాలో మనకు ఈ కీర్తన తెలియపరుస్తూ ఉంటుంది. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో మనం చూడగలిగినట్లయితే అక్కడ ఒక మంచి మాట 11వ వచనంలో చెప్పబడింది. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనంలో గనక మీరు చూచినట్లయితే ఈ మాటలు అక్కడ ఉన్నాయి. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చూస్తే గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును.
మంద అంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి తన బిడ్డలు. గొర్రెలకు ఏ విధంగానో దేవుడు మానవులను గొర్రెలుగా పిలిచి వాటి యొక్క మంచి స్వభావము బట్టి మనుషులను గొర్రెలుగా అంటే పోల్చి ఉంటున్నాడు. సరే, ఈ వాక్య భాగంలో చూసినట్లయితే ఆయన గొర్రెలను ఎంత శ్రద్ధతో చూస్తున్నాడో అనేది పాత నిబంధన కాలంలో కూడా దేవుడు సెలవిచ్చినటువంటి మాటలు మనకు కనబడుతున్నాయి. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం, తర్వాత 14 నుండి 16 వచనంలో, 27 నుండి 28 వచనంలో చూసినట్లయితే యేసు నేను గొర్రెలకు మంచి కాపరిని అనన్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని. తర్వాత ఆయన మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణాన్నైనా పెట్టేస్తాడు అని చెప్పి ఉంటున్నాడు. అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే యేసు ఈ లోకానికి గొర్రెల కాపరిగా రావటం జరిగింది. ఆయన మొట్టమొదట పుట్టినప్పుడు మొదట దూతలు ఎక్కడికి వెళ్ళి ఉన్నారంటే గొర్రెల దగ్గరికే వెళ్ళటం జరిగింది. గొర్రెల కాపరి దగ్గరికి వెళ్ళినారు. వాళ్ళు వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటించడం జరిగింది. అంతవరకు ఎవరికి కూడా ఈ విషయాలు తెలియవు. యేసు పుట్టినటువంటి ఆ పుట్టుకను గూర్చి మొట్టమొదట ప్రకటించింది ఎవరికి అనంటే గొర్రెల కాపరులకు. అంటే దేవునికి గొర్రెల విషయంలో ఎంత శ్రద్ధగా ఉందో అనేది ఈ వాక్య భాగంలో మనము చూడగలుగుతున్నాము. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అని అందులో చెప్పబడింది. భూమి మీద దేవుడు సృజించినటువంటి సమస్త జంతువులన్నింటిలో కూడా గొర్రె అంత సాధు జీవి జంతువు మరి ఒకటి లేదు. గొర్రెలు తమ కాపరి మీద ఆధారపడి లోబడినంతగా మరి ఏ జంతువు కూడా కాపరి మీద ఆధారపడి ఉండవు. అంటే ఇక్కడ నిజంగా చూసినట్లయితే గొర్రెల యొక్క స్వభావము ఎలాంటిది అనంటే పూర్తిగా గొర్రెల కాపరి మీద ఆధారపడినప్పుడు గొర్రెల కాపరి వాటిని చాలా మంచి స్థలాల్లో నడిపించి వాటికి కడుపు నిండా ఆహారము దొరికేటట్టుగా, శ్రేష్టమైనటువంటి నీళ్లు దొరికేటటువంటి విధంగా, తర్వాత స్వచ్ఛమైనటువంటి ఎలాంటి చిక్కు సమస్యలు లేకపోతే గందరగోళం లేనటువంటి స్థలంలో, ప్రశాంతమైనటువంటి స్థలంలో వాటిని పడుకోబెట్టినటువంటి సందర్భం మనకు అర్థమవుతూ ఉంటుంది. అందుకొరకే తను నమ్మినటువంటి వారిని దేవుడు గొర్రెలతో పోల్చి ఉంటున్నాడు. ఎందుకంటే గొర్రెలకు దీన స్వభావం ఉంది కాబట్టి దేవుని బిడ్డలందరూ కూడా గర్విష్ఠులు కాక దీనత్వమును ధరించినటువంటి వారి వలె ఉండాలని దేవుని యొక్క ఆశయమై ఉంటుంది. ఆయన మన శరీర సంబంధమైనటువంటి అక్కర్లను తీర్చగలిగే దేవుడు. రెండవది మన ఆత్మ సంబంధమైనటువంటి అక్కర్లను కూడా ఆయనే తీర్చేటువంటి వాడు. ఈ శరీర సంబంధమైనటువంటి అక్కర్లు మనం భూమి మీద జీవించినంత కాలం మనకు ఆహారము, నీరు, తర్వాత వస్త్రం, ఆరోగ్యం, ప్రశాంతత అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది. ఇవి మనకు ఎక్కడ దొరుకుతాయి అనంటే దేవుని దగ్గర మాత్రమే దొరుకుతాయి. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి దేవుని బిడ్డలకు ఇవన్నీ కూడా ఆయన అనుగ్రహించడానికి కృప చూపించేటువంటి వాడు. ఇవి లేకుండా మనిషి భూమి మీద జీవించడం చాలా కష్టంతో కూడినటువంటిది. అందుకొరకే ఇది దేవుని ద్వారానే మనుషులకు కావలసినటువంటిదంతా కూడా లభిస్తూ ఉంటుంది. మనము చేతితో కష్టపడి సంపాదిస్తాము, ఇది చేస్తాం అది చేస్తామని మనం అనుకుంటున్నాం. కానీ దేవుని యొక్క సహాయం లేకుండా ఏ కార్యం కూడా జరగదు అనేది మనము తెలుసుకోవాల్సినటువంటి సత్యం. ఇవన్నీ మనకు కావాలని ఆయనకు ముందే తెలుసు అని మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుండి 27 వచనం, 31 నుండి 33 వచనాల వరకు చూసినట్లయితే మీకు ఏమి కావాలో అంత కూడా నాకు తెలుసు అని ప్రభువు సెలవిచ్చి ఉంటున్నాడు. అట్లయితే మనకు కావాలని ఆయనకు ముందే తెలిసినప్పుడు మనము చింతపడవలసినటువంటి అవసరం లేదు. గొర్రెలు ఆరాటపడవు. ఈరోజు నేను ఎక్కడ భోజనం చేయాలి, నన్ను ఎక్కడికి తీసుకుపోతాడో ఏమో, లేకపోతే నాకు మంచి నీళ్లు దొరుకుతాయా లేదా అనేది ఎప్పుడు కూడా గొర్రెలు ఆలోచించవు. గొర్రెల కాపరి మీద గొర్రెలు ఆధారపడినందువల్ల ఆయన ఎక్కడికి తీసుకుని పోవాలో, ఎలాంటి ఆహారం వాటికి ఇవ్వాలో అనేది ఆయనకు మాత్రమే తెలుసు. కాబట్టి ప్రభు శరీర సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి సమస్తమైనటువంటి అక్కర్లను తీర్చగలిగేటువంటి ప్రేమ కలిగినటువంటి పరిశుద్ధ దేవుడు మనము నమ్మినటువంటి దేవాతి దేవుడు. ఇక రెండవ విషయానికి వచ్చినప్పుడు మన ఆత్మ సంబంధమైనటువంటి అవసరతలు
ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. శరీర సంబంధమైనటువంటివి తాత్కాలికం, ఆత్మ సంబంధమైనటువంటిది శాశ్వతమైనటువంటిది. గాడ్ లీడ్స్ us అండ్ గైడ్స్ us, హిస్ చిల్డ్రన్, టు ద రైట్ ప్లేస్. అంటే ఇక్కడ సరైనటువంటి మార్గంలో ఆయన మనలను నడిపించేటువంటి దేవుడు. తన నామమును బట్టి నీతి మార్గంలో ఆయన నన్ను నడిపించుచున్నాడు అని 3వ వచనంలో మనం చూడగలుగుతున్నాము. తన నామమును బట్టి నీతి మార్గములో నడిపించేటువంటి వాడు దేవుడు ఒక్కడే. నీతి మార్గము ఆయనకే తెలుసు. ఆయన బిడ్డలను నీతిలో నడిపించేటువంటి వాడు కూడా ఆయనే. చాలామందికి శరీర సంబంధమైనటువంటి అన్నీ కూడా ఉన్నట్లు ఏదీ కొదవ లేకుండా ఉండేటువంటి వారు ఉన్నారు. అంటే వారికి ఏమీ తక్కువ లేదు. మత్తయి సువార్త 16:25లో మీరు చూస్తే, ఒక మనుషుడు ఈ లోకమంతటిని కూడా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం? అతడు తన ప్రాణానికి ప్రతిగా ఏమైనా ఇవ్వగలుగుతాడా అని చెప్పబడింది. మనిషి యొక్క శరీరము కంటే ఆత్మ చాలా శ్రేష్టమైనటువంటిది. ఆత్మకు చావు ఉండదు, శరీరమునకు చావు ఉంటుంది. శరీరం కొద్ది కాలమే, 70-80 సంవత్సరాలే బ్రతుకుతుంది. కానీ ఆత్మ యుగాయుగములు ఉండేటువంటిది. అందుకొరకనే ఆత్మ విషయంలో మనము ఎక్కువగా శ్రద్ధ చూపించాలి. దేవుని యందు భయము భక్తి ఎందుకొరకు అనంటే, మనము ఆత్మ విషయంలో గనక శ్రద్ధ చూపించకపోతే ఈ లోక సంబంధమైనటువంటి ఏవి కూడా మనను అసలు శాశ్వతమైనటువంటి స్థానానికి నడిపించజాలవు. మరి అన్నిటినీ ఇవ్వగలిగేటువంటి దేవుడు ఆయనే. మన ప్రాణానికి మన ఆత్మకు రక్షణ భాగ్యమును ఇచ్చేటువంటి వాడే ఆయన. లూకా సువార్త 16:19 నుండి 31 వచనం వరకు చూస్తే అక్కడ 2 మనుషులు మనకు కనబడతారు. ఏంటి అనంటే, ఎవరు అనంటే, మొదటిగా ఒకడు ధనవంతుడు, సమస్తము కలిగినటువంటి వాడు, సర్వసుఖాలను అనుభవిస్తూ ఉన్నటువంటి వాడు. అయితే అతడు పరలోక సంబంధమైనటువంటి వాటి విషయంలో రవ్వంత కూడా ఆలోచన చేయలేదు. ఈ లోక సంబంధమైనటువంటి సుఖ సౌఖ్యాలను గురించి ఆలోచించలేదు, లేక పరలోక సంబంధమైనటువంటి సుఖ సౌఖ్యాలను గురించి అతడు ఏమాత్రము ఆలోచించలేదు. వాటిని మనకు ఇవ్వగలిగేటువంటి దేవుడు ఎవరో అనేది కూడా అతనికి తెలియదు. అందువలన శాశ్వతమైనటువంటి ఆ పరలోక రాజ్య భాగ్యమును పోగొట్టుకొని యుగాయుగంలో కాలేటువంటి అగ్నిగంధకాలతో మండే గుండంలోనికి వెళ్ళిపోయి ఉంటున్నాడు. కొన్నిసార్లు ఈ సుఖ సౌఖ్యాలు, ఈ ధన సంపదలు, పేరు ప్రతిష్టలు మనుషులను దారి తప్పించి నాశనానికి నడిపించే ప్రమాదం ఉంటుంది. దేవుని బిడ్డలు బాగా గుర్తించాలి, ఏది శ్రేష్టమైంది కాదో అనేది చాలా ఆలోచనపూర్వకంగా ప్రతి ఒక్కొక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ ఈ మనుషునికి దేవుని గురించినటువంటి అవగాహన లేదు. తిను, త్రాగు, సంతోషించు అనేటువంటిది మాత్రమే. కానీ అదే లూకా సువార్త 16వ అధ్యాయంలో ఇంకొక దీనుడైనటువంటి బహుబీదవాడు ఉన్నాడు. అతనికి ఎవరు కూడా దిక్కు లేరు. అయినా అతడు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. తనకు ఆరోగ్యం కూడా చక్కగా లేదు, తనకు బంధువులు ఎవరు లేరు. ఎక్కడో వెళ్తారు, ఏదైనా దొరికితే తింటాడు, దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించి ఆ విధంగా కాలం గడుపుతున్నాడు. అయిపోయింది. తన యొక్క కష్ట జీవితం అంతా కూడా ఆనాటితో అంతమైపోయి ఆయన దేవుని రాజ్యమునకు వెళ్ళినట్లుగా అనేకమైనటువంటి రీతిలో భూలోకంలో ఎవరూ ఇవ్వజాలైనటువంటి సుఖ సంతోషాలను అనుభవించినట్టుగా దేవుని వాక్యం ద్వారా మనము గ్రహిస్తూ ఉంటున్నాం. అందువలన అతడు చనిపోయినప్పుడు దేవుని రాజ్యమునకు వెళ్ళి అక్కడ దేవునితో సంతోషంగా గడిపేటువంటి భాగ్యం. అది ఒక్కరోజుది కాదు, 10 సంవత్సరాలది కాదు, 1,000,000 సంవత్సరాలది కాదు, కోటాను కోట్లుగా యుగాయుగాలుగా ఉండేటువంటి స్థలమే ఆ పరలోక రాజ్యం. అందులో ఈ దీనుడు వెళ్ళటం జరిగింది. కానీ ఆ ధనవంతుడు, జ్ఞాని ఎట్లు సంపాదించాలో అని తలంచినటువంటి ఆ వ్యక్తికి మాత్రం ఈ భాగ్యం లభించలేదు. అక్కడికి పోయి ఆయన లాజరును పంపించమని బ్రతిమాలుతున్నాడు. ఇక్కడ ఏమీ లెక్క చేయలేదు. దేవుడిచ్చినటువంటి అనేకమైనటువంటి ఈవులను గురించి ఆయనకు ఎల్లప్పుడూ మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇచ్చినటువంటి ఆరోగ్యం కొరకు, చేసినటువంటి సకల మేలుల కొరకు, అన్నిటికంటే అత్యధికంగా మన ఆత్మ రక్షణను బట్టి మనము దేవునికి స్తుతులు చెల్లించాలి. దేవుని యందు భయభక్తులు గలవారిని తన నామమును బట్టి
ఆయన నీతి మార్గంలో నడిపిస్తాడు అనేది ఈ 3వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఇక 3వ విషయానికి వచ్చినట్లయితే, ద లార్డ్ ప్రామిసెస్ హిస్ చిల్డ్రన్ దో దే వాక్ ఇన్ ద వ్యాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ డెత్ దే విల్ నెవర్ ఫియర్ ఈవిల్. ఒకవేళ గాఢాంధకారపు మరణాంధకారపు లోయల గుండా వారు ప్రయాణం చేసినా కానీ వారికి భయం లేదు అని చెప్పబడింది. అంటే దేవుని యందు ఎవరైతే భక్తి కలిగి విశ్వాసంతో జీవిస్తారో వారు భయపడేటువంటి అవసరం లేదు. కాపరి దగ్గరలో ఉన్నప్పుడు గొర్రెలకు భయం ఉండదు. ఎందుకంటే ఆయన చుట్టూ చూస్తూ ఉంటాడు. ఎటు నుండి తోడేలు కానీ జంతువులు కానీ క్రూరమైనటువంటివి వచ్చి గొర్రెలను ఎత్తుకొని పోతాయేమో అనేటువంటిది కాపరికే మొదటి జాగ్రత్త ఎక్కువ ఉంటుంది. గొర్రెలు తప్పించుకోజాలవు, వాటంతటా అవి శక్తిహీనమైనటువంటివి. కానీ కాపరి మాత్రమే వారిని కాపాడగలిగేటువంటి వాడుగా ఉంటాడు. ఈ గాఢాంధకారపు లోయలు, మరణాంధకారకరమైనటువంటి మార్గాలు, వాటి గుండా ఒక విశ్వాసి ప్రయాణం చేయాలి అనేది ఇక్కడ చూపిస్తూ ఉంటున్నాడు. ప్రయాణం వీటి గుండా అద్దరికి ప్రయాణం సాగుతూ ఉంటుంది. అంటే అద్దరికి చేరే అంతవరకు కూడా ఈ ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. మరి ఇక్కడ దేవుడు మనకు తోడై ఉంటాను అని వాగ్దానం చేసి ఉంటున్నాడు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఆయన తోడు నీడ మనతో ఉంటుంది అని. ఆ వాక్యం కనుక మీరు 4వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ మరణాంధకారపు లోయలు ఉంటాయి, గాఢాంధకారపు లోయలు, కొండలు, మార్గాలు దాటి ఒక విశ్వాసి పరలోక రాజ్యం చేరుకునేంత వరకు కూడా ప్రయాణం చేస్తూనే ఉంటాడు. కానీ మార్గ మధ్యంలో అనేకమైనటువంటివి ఇక బెదిరించేటువంటివి పరిస్థితులు ఉంటాయి. ఆయన దగ్గర ఏముంది అనంటే ఇప్పుడు దండం ఉంటుంది, తర్వాత దుడ్డు కర్ర ఉంటాయి అని ఆ 4వ వచనంలో మనకు చెప్పబడింది. ఆత్మీయ యాత్రలో దేవుని బిడ్డలు అద్దరికి ప్రయాణం చేయనప్పుడు కొండలు, గాఢాంధకారపు లోయలు వాటిని దాటి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంది. పాపముతో నిండినటువంటి ఈ లోకము ఒక మహారణ్యము లాంటిది. తర్వాత కొండలు, లోయలు, అందులో క్రూరమైనటువంటి జంతువులు, పురులు, సింహాలు, తోడేళ్ళు, అలాంటి చీల్చి తినగలిగే అటువంటి క్రూరమైనటువంటి జంతువులు ఉంటాయి. వాటిని ఎదుర్కోక తప్పదు, ఎదుర్కోవాలి. కానీ ఎవరి సహాయంతో ఎదుర్కోగలుగుతాం మనం? వాటిని ఎదిరించాలని అంటే దేవుడు మనతో ఉంటానని వాగ్దానం చేసి ఉంటున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనల్ని ఏమీ చేయజాలవు. ఆయన దగ్గర ఒక దుడ్డు కర్ర ఉంది. అంటే అది సింహాలను, తోడేళ్లను, క్రూర జంతువులను తరిమివేయగలిగేటువంటి శక్తివంతమైనటువంటి దుడ్డు కర్ర ఆయన చేతుల్లో ఉంటుంది. అంటే దావీదు, సంసోను వీరు ఏ విధంగా సింహాలను చీల్చివేసి ఉంటున్నారు అనేది మనము గమనించగలిగినట్లయితే అది వారి స్వశక్తి కాదు. సింహాన్ని చీల్చివేయటం అంటే సాధారణంగా దావీదు లాంటి వారు కానీ లేకపోతే సంసోను లాంటి వారు కానీ వాటిని చంపడానికి వారికి శక్తి చాలదు. ఎంత బలవంతులైనా కావచ్చు, కానీ సింహాల ముందు వారు ఏపాటి వారు కారు. అట్లయితే ఇప్పుడు వారిలో ఉంచబడినటువంటి దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఎంతవరకు పని చేయగలుగుతాడనంటే సింహాలను కూడా చీల్చివేయగలిగేటువంటి శక్తి మనలోనికి వస్తూ ఉంటుంది అనేది. ఇక్కడ సింహాలు అనంటే లేకపోతే తోడేళ్ళు, క్రూర జంతువులు ఎవరిని పోల్చి చూపిస్తున్నాడు ప్రభు అనంటే ఈ లోకంలో సాతానుడు అనేటువంటి వాడు సింహము లాంటి వాడు. గర్జించేటువంటి సింహం వలె మన మీద ఎగబడి మనలను నాశనం చేయడానికి ప్రయత్నం చేసేటువంటి వాడు. కానీ అట్లాంటప్పుడు మనం ఏం చేయగలము? మనం వాటిని చంపడానికి శక్తి మనకుందా అనంటే దైవ శక్తి కనుక మనకు ఉన్నట్లయితే అప్పుడు వాటిని మనము సర్వనాశనం చేయడానికి శక్తివంతులము అవుతాము. అందుకొరకే దేవుని బిడ్డలు ధైర్యం వహించవలసి ఉంటుంది. ఈ 4వ వచనంలో చూస్తే ఆయన దగ్గర ఉండేటువంటి ఆ దుడ్డు కర్ర, తర్వాత దండము వాటిని ఎదిరించడానికి శక్తి కలిగినటువంటివి అని గ్రహించాలి. 4వ విషయం ఇక్కడ మనకు తెలియపరచబడింది. అది 5:2 భాగంలో మనకు కనబడుతుంది. 4వది ఏంటి అంటే నూనెతో నా తల అంటి ఉన్నావు.
నూనెతో నా తల అంటి ఉన్నావు. నూనె పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉంది. తర్వాత శరీర ఆత్మలకు స్వస్థపరిచేటువంటి శక్తి నూనెలో ఉంది. అంటే నూనెలో అని కాదు, పరిశుద్ధాత్మలో ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనకు ఈ నూనె మరి ఎందుకని ఇక్కడ తెలియపరచబడుతూ ఉంది అనంటే నూనె పరిశుద్ధాత్మకు, తర్వాత మనకు కలిగినటువంటి శరీరాత్మలకు వచ్చినటువంటి అనేకమైనటువంటి రోగాలను తీసివేయటం, తర్వాత పాపములను క్షమించటం కూడా ఇందులోనే చెప్పబడింది. మీరు యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13 నుండి 15 వచనం వరకు కనుక మీరు చూసినట్లయితే అక్కడ ఈ రోగాలన్నీ కూడా దేని వలన వచ్చినాయి, మానవ జాతికి సంక్రమించినటువంటి ప్రాణాంతకమైనటువంటి రోగాలన్నీ ఏ విధంగా మనుషులకు సోకుతూ ఉంటున్నాయి అనంటే మొట్టమొదట రోగం అనేటువంటిది లేదు. కానీ ఎప్పుడైతే పాపం లోకంలో ప్రవేశించిందో అప్పుడు రోగాలు కూడా మనుషులకు సంక్రమించటం జరిగింది. అయితే ఈ రోగాలు శరీరాన్ని ఆత్మను కూడా నాశనం చేసేటువంటి రోగాలుగా మనిషికి జరిగింది అన్నట్టు, అంటే ప్రాణాంతకమైనటువంటిది. ఇప్పుడు రోగాలన్నిటికంటే కూడా అంటే మానవ జాతికి సంక్రమించినటువంటి ప్రాణాంతక రోగములన్నిటికంటే కూడా మహాభయంకరమైనటువంటి రోగం ఏంటి అనంటే అది పాపరోగమే. పాపం వలన వచ్చేటువంటి జీతం మరణము అని చెప్పబడింది. అందుకొరకే పాపము చాలా భయంకరమైనటువంటి వ్యాధిగా మనకు మార్కు సువార్త 2వ అధ్యాయం 1 నుండి 12 వచనాల వరకు చూస్తే అక్కడ ఒక రోగి మనకు కనబడతాడు. అతడు పూర్తిగా చచ్చిన శవం వలె ఉన్నాడు. లేవలేడు, నడవలేడు, కదలలేడు కూడా. ఎత్తుకొని పోవాలి, ఎత్తుకొని రావాలి, ఎత్తుకొని అక్కడ పెడితే అక్కడనే ఉంటాడు. జీవితం చాలా దుర్భరమైనటువంటిది. అయితే ఇక్కడ ఇతడు ఏ స్థితిలో ఉన్నాడు అనంటే పూర్తిగా నిర్వీర్యంగా బ్రతికి కూడా చచ్చినటువంటి వాని వలె ఉన్నాడు. ఇతన్ని నలుగురు మోయగలిగేటువంటి స్థితి. అక్కడికి అతన్ని మోసుకొని వచ్చి యేసు ప్రభు దగ్గరికి పెట్టినప్పుడు, అక్కడ ఉంచినప్పుడు, ఆ పై కప్పు విప్పి క్రిందికి దించినప్పుడు ఏం జరిగిందో తెలుసా? నీ రోగం బాగైంది అని చెప్పకుండా యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? కుమారుడా, నీ పాపాలు క్షమించబడ్డాయి అని. అంటే ఇక్కడ రోగము కంటే పాపమే మొదట పోవాలి. పాపాన్ని బట్టి రోగాలన్నీ వచ్చినాయి. ఆ రోగం గనక మనిషిలో నుండి ఆ పాప రోగం గనక పోయినట్లయితే మిగతా రోగాలు అవన్నీ కూడా దేవుని కృపను బట్టి అవి పోతూ ఉంటాయి. దేవుని దగ్గరికి వస్తే ఆ విధంగా దేవుడు సహాయం చేస్తాడు. అందుకొరకనే ఇక్కడ చెప్పబడినటువంటి మాట చూసినట్లయితే మనకు అర్థమైపోయింది ఏంటి అనంటే ఈ భూమి మీద ఉండేటువంటి సమస్తమైనటువంటి రోగాలన్నిటికంటే పాపం అనేటువంటి రోగమే చాలా భయంకరమైనటువంటిది. అయితే ఈ రోగాన్ని దేవుడు మాత్రమే తీసివేయగలడు. వారన్నారు అక్కడ ఏంటనంటే ఈయన పాపాల్ని క్షమిస్తున్నానని అన్నాడు, దేవుడే తప్ప ఎవరు క్షమించరైతే ఈయన ఎందుకు అట్లా అంటున్నాడని వాళ్ళంతా ఆశ్చర్యపోతూ ఉన్నారు. కానీ ఆయనకు పాపాలను క్షమించేటువంటి ఆ శక్తి ఉంది, లేకపోతే పాపాలను క్షమించేటువంటి సర్వాధికారం యేసు ప్రభువుకు ఉంది. ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుడే కాబట్టి పాపాలను క్షమించగలడు, రోగాలను నయం చేయగలడు. అంటే ఇదే టోటల్ హీలింగ్. అంటే మానవునికి శారీరకమైనటువంటివి, ఆత్మ సంబంధమైనటువంటి రోగాలను కూడా తీసివేయగలిగినటువంటి శక్తివంతుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఇది 4వ విషయం. ఇక 5వ విషయానికి వస్తే ఇక్కడ 5వ వచనం 23వ కీర్తన 5వ వచనం ఆఖరి భాగంలో చూసినట్లయితే ఇక్కడ నా గిన్నె నిండి పొర్లుచున్నది అని చెప్పబడింది. చాలా సంతృప్తిగా ఉన్నాడు ఈ కీర్తనకారుడు. నా గిన్నె నిండి పొర్లుతూ ఉంది అనంటే ఇది ఏంటి అనంటే సంతృప్తికి, తర్వాత సమృద్ధికి, జీవితానికి సంకేతం. సంతృప్తికి, సమృద్ధి అయినటువంటి జీవితానికి సంకేతం ఏంటి అనంటే గిన్నె నిండి పొర్లటము అనంటే పరిపూర్ణంగా సంపూర్ణమైనటువంటిది, ఏ కొరత లేకుండా, వెలితి లేకుండా అన్నీ కూడా అనుగ్రహించగలిగేటువంటి దేవుడు. ఆ దేవుడు తన గిన్నెను నింపి ఉన్నట్టుగా ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. అందుకొరకే ఆ దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితం అనేటువంటి గిన్నెను పరిపూర్ణం చేస్తాడు, నింపుతాడు. అప్పుడు మనము పరిపూర్ణుల వలె ప్రవర్తిస్తాము. మన ఆత్మీయత తొడకకుండా ఉంటుంది, నిండుకుండా
ఎప్పుడు కూడా తొణకదు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ సగం కుండ గనక ఉన్నట్లయితే అప్పుడు అది అటు ఇటు మనిషిని ఊపివేస్తుంది. నడుస్తూ ఉంటుంటే ఆ లోపల ఉండేటువంటి నీళ్లు అటు ఇటు కదిలినందువల్ల మనిషికి బ్యాలెన్స్ అనేటువంటిది లేకుండా పోతుంది. అట్లాగే వెలితి జీవితం లేకపోతే సగం క్రైస్తవ జీవితం, అటు ఇటు లేనటువంటి క్రైస్తవ జీవితం స్థితి కూడా అదే విధంగా ఉంటుంది. నిండు కుండలాగా ఎప్పుడు ఉంటాము మనము అనంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ప్రవేశించి మనలను పరిపూర్ణలుగా చేసినప్పుడు మన మాటలు, మన చేతలు, మన ఆలోచనలు, మన క్రియలు అన్నీ కూడా సంపూర్ణముగా దేవుని యొక్క కృపను బట్టి నిండు కుండ వంటి వారంగా మనము ఉంటాము. మరి ఈ వాక్యం మనం చూసినట్లయితే, నా గిన్నె నిండి పొర్లుతూ ఉంది. ఎంత మంచి మాట ఇది. ఈ కీర్తనకారునికి దావీదుకు తాను సంతృప్తి చెందగలుగుతున్నాడు. ఎందుకు అనంటే, ఆయన నిండు కుండవలే ఉన్నాడు. ఆయన గిన్నె నిండి పొర్లుతూ ఉంది. అది పరిశుద్ధమైనటువంటి గిన్నె. అది నిండి పొర్లుతుంది అనంటే అది పరిపూర్ణతకు, సమృద్ధికి సంకేతంగా ఉంటుంది. మనం కూడా ఆ విధంగా ఉండాలి. మరి మన ఆత్మీయ జీవితంలో తొణకకుండా ఉండాలి. లేకపోతే అటు ఇటు ఏంటి అనంటే, తొణుకుతో ఉన్నట్లయితే అస్థిరమైనటువంటి జీవితంగా క్రైస్తవ జీవితం ఉంటుంది. పరిపూర్ణత అనేటువంటిది రాదు. ప్రతిదానికి సావధానమైనటువంటి స్థితిలో మనం పవిత్ర హృదయముతో గనక ఉన్నట్లయితే అప్పుడు దేని గురించి మనం చింతపడేటువంటి అవసరం లేదు. బయట ఏం జరిగినా దాని గురించిన అవసరం లేదు. మనకు ఆయన తోడై ఉన్నాడు కాబట్టి మనము ఆ నిండు కుండవలే ఉన్నట్లయితే 10 మందికి మేలు చేసేటువంటి వారంగా ఉంటాము. వారు అసలు ద్రాక్షారసంకు బదులుగా నీళ్లను ఆ వివాహంలో నింపినప్పుడు అంచుల మట్టుకు నింపినట్టుగా చెప్పబడింది. అంటే ఏమాత్రం వెలితి లేదు అన్నట్టు. ఇప్పుడు వారికి సంపూర్ణంగా దానిని సంతృప్తి చేసేటువంటి విధంగా అవి నింపబడ్డాయి. అంచుల మట్టుకు నింపబడినట్టుగా దేవుని వాక్యం. అందుకొరకే దేవుని బిడ్డలు ఎప్పుడైనా నిండుగా ఉన్నట్టుగా మన ఆత్మీయ జీవితం ఆ రీతిగా ఉండేటట్టు చూసుకుంటే అప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. తర్వాత ఈ 6వ విషయంలోనికి వచ్చినప్పుడు, నేను నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. నా బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములు నా వెంట వచ్చును. తర్వాత చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చిరకాలము అంటే ఇది పరలోక సంబంధమైనటువంటిది. దేవునితో గడిపేటువంటి భాగ్యం అనేది ఆఖరిలో ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. దావీదుకు ఆయన ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యాలు ఏలిన, అనేకమైనటువంటి యుద్ధాలు చేసిన, దేవునితో ఆయనకుండేటువంటి సన్నిహిత సంబంధం చూస్తే మాత్రం చాలా శ్రేష్టమైనటువంటిది. అందుకొరకే ఆయన పరలోకాన్ని గురించి ఈ భూమి మీద ఉన్నప్పుడే ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి ఆయన మనస్సాక్షిని, ఆయన నడవడిని సమస్తమును కూడా సరిదిద్దుకుంటూ అనుదినము దేవునితో నడుస్తున్నాడు. కాబట్టి ఆయన పరలోక రాజ్యం చేరే అంతవరకు కూడా, అంటే దేవుని రాజ్యంలో గడిపే అటువంటి భాగ్యాన్ని పొందే అంతవరకు కూడా బ్రతుకు దినములన్నీ కూడా దేవుని యొక్క కృప అతన్ని వెంబడిస్తూ ఉంటుంది. కృప ఉచితంగా ఇవ్వబడింది. అది కొనబడేటువంటిది కాదు. అది ఏదో ఎవరో ఇచ్చినందువల్ల మన యొక్క మంచితనాన్ని బట్టి కాక, దేవుని యొక్క కృప, ఉచితమైనటువంటి కృప ద్వారా పొందినటువంటి ఈ భాగ్యము అవి మనలను ఆఖరి క్షణం వరకు కూడా వెంటాడుతూ ఉంటాయి. దేవుని గురించినటువంటి ఈ వాగ్దానము మనకందరికీ కూడా దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని బిడ్డలు గ్రహించాలి. దేవుని మార్గంలో నడవటానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ 23వ కీర్తనను ధ్యానించేటప్పుడు ఈ విషయాలు మీ మనసులో ఉంచుకోవాలని ప్రభు పేరట మీకు హెచ్చరిక చేస్తూ ఉంటున్నాం. మీకు కొదవలు ఉన్నాయా? మీకు కష్టం ఉందా? మీకు అనారోగ్యం ఉందా? తర్వాత మీకు శత్రువులు ఉన్నారా? లేక మీకు నెమ్మది లేకుండా చేసేటువంటి సాతాను శక్తులు సింహాల వలె మీ మీద పడటానికి ఉన్నారా? భయపడవద్దు. ప్రభువు మీతో ఉంటే మీరు ధైర్యంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ కీర్తన ద్వారా దేవుడు మన జీవితానికి గొప్ప ఆశీర్వాదాన్ని అనుగ్రహించునుగాక. దేవుడి వాక్యాన్ని మనందరికీ దీవెనకరంగా మార్చునుగాక.
ప్రార్థన చేస్తాం. పరమ తండ్రి, నీకు వేలాది స్తోత్రములు, వందనాలు. 23వ కీర్తన ఎంతో శ్రేష్టమైనటువంటిది. దావీదు తన జీవితంలో అనుభవపూర్వకంగా రాసినటువంటిది. ఈ కీర్తన ద్వారా మాకు నీవు నేర్పినటువంటి మంచి పాఠం కొరకు నీకు స్తోత్రములు. ఏ విధంగా మేము నిన్ను హత్తుకొని నీ మహిమ కొరకు జీవించాలో ప్రభువా, నీవు మాకు జ్ఞాన హృదయమును కలగచేయము. ఈ లోక పరిస్థితులు చీకట్ల గుండా లోయల్లో నుండి దాటి వెళ్ళునప్పుడు, మహారణ్యములో ప్రభువా పడి వెళ్ళునప్పుడు మాకు తోడుగా ఉండి నడిపించుము. నీ బిడల్లో ఉండేటువంటి భయాలు, తొందరపాట్లను, ఏ విధమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నా వాటిని తీసివేయమని వేడుకుంటున్నాం. మా హృదయానికి సంపూర్ణమైనటువంటి శాంతి, సమాధానము మా గిన్నె నిండి పొర్లునట్లుగా చేసి మమ్మల్ని ధన్యులనుగా చేయమని, ఆ రీతిగా నీవు చేస్తున్నందుకు స్తోత్రములు, వందనాలు చెల్లించి వాక్యం విన్న ప్రతి బిడ్డను ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను అన్ని విధాలైనటువంటి మేలులతో నింపమని మా ప్రభువైన యేసు నామం పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ ఈ వాక్యం విన్నటువంటి ప్రతి నీ బిడ్డతో సదాకాలము తోడైండును గాక. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.